మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచుకొని ఉన్నాము. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 91వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4వ వాక్యము చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. 63వ కీర్తన చదవండి ఒకసారి. 63వ కీర్తన 7వ వాక్యము చదవండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున చెరను జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇందాక చదివింది ఆయన రెక్కలతో నన్ను కప్పుడు. ఇక్కడ అంటాడు నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేస్తాడు. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఉంది. నీ రెక్కల నీడలో నాకు ఆనందం ఉంది. నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తాను అని చెప్పని దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని దావీదు గుర్తుపట్టాడు. ఆయన రెక్కల నీడలో ఉంటే సకల సమృద్ధి ఉందని, ఆయన రెక్కల నీడలో ఉంటే ఆశీర్వాదం ఉందని, ఆయన రెక్కల నీడలో ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా కాపాడుతాడని దావీదు తెలుసుకున్నాడు. ఆయన రెక్కల నీడలో ఆయన ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదవండి. 17వ కీర్తన 8వ వాక్యము ఒకసారి చదవండి. చదువు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యము. 17వ అధ్యాయము 8వ వాక్యము చదువు. నీ కృపాతిశయములను చూపుము. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు, అది ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. చదువు. నన్ను లయపరచగోరు దుష్టులను పడగొట్టి నన్ను కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల శత్రువులందరినీ చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. చూడండి, ఆయన ఏ విధమైనటువంటి ఆశ్రయాన్ని కోరుతున్నాడో మీరు గమనించాలి. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని దావీదు కోరుకుంటున్నాడు. అయ్యా, పరిశోధనలు వస్తున్నప్పుడు నీ రెక్కల నీడే నాకు ఆశ్రయం. నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకు ఎవ్వరూ లేరు. నాకు ఉన్నది దేవా నీవే ఆశ్రయం. వేరొక ఆశ్రయ దుర్గము నాకు లేదు. నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తాను. ఆయన రెక్కల నీడను ఎందుకు ఈయనంత బలంగా కోరుకుంటున్నాడు? ఆయన రెక్కల నీడ నాకు యుద్ధంలో జయమీయమని అడగటం లేదు. నన్ను కాపాడు నాయన. అనేక సందర్భాలలో దావీదు ఆయన రెక్కల నీడను ఆశ్రయించినట్టుగా బైబిల్లో ఉంది. బైబిల్లో చాలా పర్యాయాలు ఆయన రెక్కల నీడను ఆశ్రయించును, ఆయన సర్వోన్నతుని రెక్కల నీడను అనుసరించును. నీ రెక్కల నీడలో
నేను ఉల్లసింతును. చాలా పర్యాయములు ఈ మాటలు రాసి ఇచ్చాడు. ఆయన రెక్కల నీడలో ఉత్సాహధ్వని చేసేదను. ఆయన రెక్కల నీడలో ఏముంది? ఆయన రెక్కల నీడలో ఏముంది? దావీదు ఏం గుర్తుపట్టాడు? ఆయన ఏం గుర్తుపట్టి ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాడంటే, మోషేకు దేవుడు మాట్లాడి 10 ఆజ్ఞలు అప్పగించి, ఆ 10 ఆజ్ఞలు అప్పగించిన తరువాత వీళ్ళందరూ కలిసి దేవునికి ఒక పరిశుద్ధ స్థలాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్ణయించారు. దేవుడు మాట్లాడేటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. దావీదు ఎందుకు ఆయన రెక్కల నీడను ఆశ్రయించాడో చెప్తున్నాను మీకు. ఆయన రెక్కల నీడలో ఏముంది? ఎందుకు ఆయన పదే పదే నీ రెక్కల నీడ నేను ఉత్సాహధ్వని చేస్తాను, నీ రెక్కల నీడ నేను ఆశ్రయిస్తాను, నీ రెక్కలతో నన్ను కప్పు, శత్రుల చేతిలో నుండి నీ రెక్కల నీడ నుండి నన్ను ఆశ్రయించని ఎందుకు కోరుకుంటున్నాడంటే, దానికి చెప్తున్నాను, ప్రత్యక్ష గుడారమును ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అందులో దేవుడు నిర్ణయించుకున్నటువంటి ప్రదేశము ఆ ప్రత్యక్షపు గుడారం. ఒకసారి ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గర. వస్తే ఏదో మాటల సందర్భంలో బైబుల్ ట్రైనింగ్ చేస్తే బైబుల్ గురించి కొన్ని వివరాలు బాగా తెలుస్తాయి అన్నాడు. లేదు, నేను బైబుల్ ట్రైనింగ్ చేయలేదు, నాకు తెలుసు బైబుల్ బాగా అన్నాడు. సరే, నేను అంటే ప్రశ్నార్థంగా అనలేదు, మామూలుగా అన్నాడు. ప్రత్యక్షము గుడారము ఎన్ని ప్రదేశాలు, దాంట్లో ఉండే సామాగ్రి ఏమేంటివి, దాని గురించి కొంచెం వివరించండి బ్రదర్, వింటాను అన్నాను. బైబుల్ తెలుసు కానీ నాకు ప్రత్యక్ష గుడారం గురించి తెలియదు, అందులో ఏముంటారో నాకు తెలియదు. అసలు బైబుల్కు మూలము, అసలు బైబుల్ అనే దానికి ఒక ప్రవచనము, లేకపోతే ఒక నిర్ణయిత గ్రంథము, ఒక నిర్గమమే ప్రత్యక్షపు గుడారం. అది తెలియకపోతే నువ్వు అసలు బైబిల్ ఏం ప్రకటిస్తావు? అసలు దేవుని నిర్ణయం ఏంటి, దేవుని తలంపు ఏంటి, దేవుని యొక్క పరిస్థితి ఏంటో నువ్వు గుర్తుపట్టకుండానే నేను బైబిల్ ప్రకటిస్తానంటే ఏం ప్రకటిస్తావు? ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు నిర్ణయించుకున్న ఒక పరిశుద్ధ స్థలం. చుట్టూ ఆవరణ ఉంటుంది. ఆవరణంలో గంగాలము, బలిపీఠం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు బల్ల, రొట్టెల బల్ల, ఇవన్నీ ఉంటవి. ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఒక నిబంధన మందసమే ఉంటుంది. ఈ నిబంధన మందసము పైన కెరూబులు, సెరూబులు తన రెక్కలు ఒకదాని రెక్కలు ఒకటాన్ని కానించేటట్టుగా ఇలాగా ఉంటాయి. నిబంధన మందసము పైన ఉంటాయి. వాటి మధ్యలో కరుణాపీఠం ఉంటుంది కింద. ఆ కరుణాపీఠములో నుంచి దేవుడు మాట్లాడతాడు. పెట్టే లోపలేమో మన్నా కలిగిన పాత్ర, 10 ఆజ్ఞల పలకలు, చిగురించినటువంటి అహరోను కర్ర. సేవకుడు మరణించిన సేవకు నిదర్శనం బ్రతికే ఉంటుంది, సేవ చచ్చిపోతుంది. ఫలించినటువంటి అహరోను కర్ర, ఇవన్నీ అందులో ఉంటాయి. వాటిపైన ఈ కెరూబులు, సెరూబులు లాగా రెక్కలను ఆడించి ఉంటే వాటి మధ్యలో నుంచి ప్రధాన యాజకుడితోటి దేవుడు మాట్లాడతాడు. ఇంత తెలిసింది ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఇంత పరిశుద్ధత ఉంది. మరి ఇదంతా పక్కన పెట్టి ఇదేం తెలియకుండా నేను బైబిల్ ప్రకటిస్తానంటే అసలు బైబిల్ ఏంటి, దాని క్రమం ఏంటి, దేవుడు ఆ రోజుల్లో దాన్ని ఎంత పరిశుద్ధంగా ఎంచాడు.
ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళాలంటే ధూప కలశం చేతిలో పట్టుకొని వెళ్ళాలి. ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనకు సాదృశ్యం ధూప కలశం. వ్యక్తిగత ప్రార్థన లేకుండా అమ్మో నేను ప్రధాన యాజకుడు డాడే పడిపోతాడంట. నడుముకు ఒక తాడు కూడా కట్టుకోకపోతాడు, పడిపోతే లాగటానికి బయటికి, ఎవడు పోలే లోపలికి. గమనించండి, ఈ దావీదు ఆయన రెక్కల నీడను ఎందుకు ఆశ్రయిస్తున్నాడంటే ఆయన రెక్కల నీడలో నుండి ఆయన ప్రధాన యాజకుడితో మాట్లాడుతాడు. ఆ రెక్కల నీడలో నుండి, ఆ రెక్కల నీడలో ఆశ్రయం ఉంది. ఆ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఎప్పుడు అపజయం లేదు. గమనించండి, జయ జీవితం ఉంది ఆ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి. చెప్తాను, అది కూడా ప్రకటన గ్రంథంలో ఆ జయ జీవితం కూడా ఏంటో చూపిస్తాను. ఈ దావీదు ఎందుకు రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాడనే నేను చెప్తున్నాను. ఆయన రెక్కల నీడను ఆశ్రయించేదానికి ఆయనకున్నటువంటి ఒక మంచి నిర్ణయపు ఆలోచన ఏంటంటే, కెరూబులు రెక్కల నీడలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆ పరిశుద్ధతను అక్కడ తెలియపరుస్తున్నాడు కదా రెక్కల నీడలో. ఆ రెక్కల నీడలో నాకు ఆశ్రయం దొరికితే, ఆ దేవదేవుని ఆ రెక్కల నీడలు నేను ఆశ్రయిస్తే ఇంకా నీకు అపజయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా జయమే. నీరు లేడి దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీరు లేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీ మీద ఆశ చేత సొప్పసిల్లెను నా శరీరం. నీ మీద ఆశ చేత సొప్పసిల్లెను నా శరీరం. దేవా నా దేవుడవు నీవే, ఎక్కువనే నిన్ను వెదకెదను. ఫలములు ప్రభావములే చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి శక్తిని కనుగొన్నాడు దావీదు. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి బలాన్ని గుర్తుపట్టాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ అపజయము లేదంట. ఒకసారి చదవండి 36వ కీర్తన తీయండి, 36వ అధ్యాయం, కీర్తన 36వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చదవండి. 36:7. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇక్కడ చెప్తున్నాడు ఈయన, నేను నీ రెక్కల నీడను ఆశ్రయించాను అని చెప్పిన తర్వాత నరులు నీ రెక్కల నీడను ఎందుకంటే నీ రెక్కల నీడను ఆశ్రయము పొందిన వారికి అపజయం అనేదే లేదు. నీ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఇక ఏ ఇబ్బందులు ఉండవు, ఏ ఇరుకులు ఉండవు. నీ రెక్కల నీడలో ఆశీర్వాదం ఉంది, నీ రెక్కల నీడలో జయం ఉంది, నీ రెక్కల నీడలో సమస్తము సాధ్యపరిచేటువంటి ఆ కృప దాగి ఉంది. కరుణాపీఠం మీద నుంచి నువ్వు మాట్లాడేటప్పుడు ఆ రెక్కల నీడలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు. గమనించండి, ఆ రెక్కల నీడకు దేవుడు అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఆ కెరూబులు సెరూబులు నీడలో నుండి ఆ కరుణాపీఠం మధ్యలో నుంచి ప్రధాన యాజకుడితో
ప్రజలతో ఏమి చెప్పాలో అది మాట్లాడతాడు పరిశుద్ధుడైన దేవుడు. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి మాట్లాడే దేవుడు కాదు ఆయన. ఆయన పరిశుద్ధతకు సాదృశ్యమైన రెక్కల నీడలో నుండి మాట్లాడతాడు. దాన్ని గుర్తుపట్టాడు దావీదు. ఆ రెక్కల నీడను ఆశ్రయించిన జనుల గురించి చెప్తున్నాడు. నేను నీ రెక్కల నీడను ఆశ్రయించాను, ఉత్సాహధ్వని చేస్తున్నాను. నరులు కూడా నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించిన వారు జయం పొందుతున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించేదురు. చదువు ఆ మాట మరలా 37, 36, 7. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నీ కృప ఎంత అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. రెక్కల నీడను ఆశ్రయించి నీ మందిరం యొక్క సమృద్ధితో వాళ్ళు సమృద్ధి పొందుతున్నారు. వాళ్ళకి ఏ లోటు లేదు. సకల సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారికి, అనేకులకు కాదు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారి గురించి చెప్తున్నాడు. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల నీడలో సమృద్ధి ఉంది. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారు ఎవ్వరు అపజయాల పాలవ్వరు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యునగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. ఆయన చెబుతున్నాడు, నీ రెక్కల నీడలో సమృద్ధి ఉంది. నీ సన్నిధానములో నరులు నీ రెక్కలని ఆశ్రయిస్తున్నారు. నీ సన్నిధిలో సమృద్ధి కలదు. నీ సన్నిధిలో సమృద్ధి కలదు. ఇంకా చదవండి ఒక మాట, 57వ కీర్తన చదవండి ఒక మాట. అది కూడా 57వ కీర్తన 1వ వాక్యం చదువు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగింపు వరకు, ఈ ఆపదలు తొలగించు వరకు, నీ రెక్కల నీడను, ఈ ఆపద తొలగించు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపద తొలగిపోయే వరకయ్యా నేను నీ రెక్కల నీడలో శరణు జొచ్చి ఉన్నాను. చూడండి, దావీదు ఎప్పుడు చూసినా ఆయన రెక్కల నీడని ఆశ్రయిస్తున్నాడు. జనులు ఆయన రెక్కల నీడని ఆశ్రయిస్తే వాళ్ళకు సమృద్ధి కలుగుతుందంట. ఈయనంటాడు, అపాయము దాటిపోయే వరకు నీ రెక్కల నీడ నేను ఆశ్రయిస్తాను. వేరొక ఆశ్రయ దుర్గము నాకు లేదు. గమనించండి, దావీదు దేవుడి రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని గుర్తుపట్టాడు. చూస్తారా ఆయన రెక్కల నీళ్ళు? ఇంకోటి మాట అదే చదవండి, నిర్గమకాండంలోని కెరూబులు శరూబుల యొక్క ఆ రెక్కల నీడ ఎలాగ చూపిస్తాడో అక్కడ కనపడుతుంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చదవండి. ఉచ్చహిల్చు పెదవులతో నా నోరు చేసేను గాను, ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గాను, నీ రెక్కల నీడలో శరణన్నది నా ప్రాణం, నీ రెక్కల నీడలో శరణన్నది నా ప్రాణం. దేవా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆ శరూబులు కెరూబుల యొక్క ఆ రెక్కల ఆశ్రయం మనకు కనపడుతుంది. కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై
కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటొంటికి ఎదురుగా నుండవలెను. ఒకదానికొకటి ఎదురుగా నుండవలెను. కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. చాలు. ఆ దేవదూతల ముఖాలు కరుణాపీఠాన్ని చూస్తూ ఉండాలి. రెక్కలేమో పైకి ఎగురుతున్నట్టుగా ఒకదానికొకటి కొనలు తగులుతున్నట్టుగా ఉంటాయి. ఆ బొమ్మ చూస్తే అర్థమవుతుంది మీకు. వాటికి అటు ఇటు చూసే చూపులు ఉండవు, కరుణాపీఠం వైపే చూస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కరుణాపీఠంలో నుండే ప్రభువు మాట్లాడతాడు. ఆ కరుణాపీఠంలో నుండి దేవాది దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేటప్పుడు కరుణాపీఠం వైపే వాటి చూపు, అటు ఇటు దిక్కులు చూడకూడదు. వాక్యం వినేటప్పుడు దేవుని వాక్యం వైపే మన మనస్సు నిలపాలి. అటు ఇటు చూస్తే వాక్యం నీ మైండ్లోకి ఎక్కదు. ఏదేదో నీ తలంపుల్లో తెచ్చుకుంటే వాక్యం నీకు అర్థం కాదు. నీ ముఖము వాక్యం వైపే. కెరూబుల ముఖము ఒక కరుణాపీఠం వైపే చూస్తూ ఉండాలంట. అది దేవుని నిబంధన. ఆ రెక్కలు పైకి విచ్చుకున్నట్టు ఎగురుతున్నట్టుగా ఉండాలి. ఆ రెక్కల నీడను ఆశ్రయం కోరుతున్నాడు దావీదు. నీ రెక్కల నీడను నేను ఆశ్రయించుతున్నాను. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గుర్తుపట్టాడు. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి దీవెనను గుర్తుపట్టాడు. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ యొక్క సమృద్ధిని గుర్తుపట్టాడు. ఆ రెక్కల నీడను ఇక వదిలిపెట్టట్లేదు ఆయన. ఈ రెక్కల నీడ ఎంత ఘనముగా ఉందంటే, ఒకసారి కెరూబులకు ఇచ్చిన రెక్కలు సంఘానికి ఇస్తున్నాడు దేవుడు. ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యంలో ఉంటుంది. పక్షిరాజు వంటి రెక్కలు ఆమెకు ఇవ్వబడిను. ఎవరికి? మగపిల్లాడిని కరిగినటువంటి స్త్రీకి, జయ జీవితాన్ని కన్నటువంటి సంఘానికి. శ్రమల కాలములో ఆమెకు దేవుడు రెక్కలు ఇస్తున్నాడు. గమనించండి. చదవండి ఆ మాట ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడెను. ఆమె ఎగిరే చోటికి వెళ్ళిపోవాలి. పాపం ఉన్న చోట ఉండకూడదు. పవిత్రత స్థానికి వెళ్ళిపోవాలంటే ఆమెకు రెక్కలు కావాలి. ఒక పవిత్రమైన జీవితం జీవించాలంటే, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే పాపానికి దూరంగా పారిపోవాలంటే ఆమెకు 2 రెక్కలు ఇవ్వబడ్డాయంట. దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసా? 6 రెక్కలు ఉంటాయి. ఆ మాట ఎక్కడ చదువుతారు ఒకసారి మీరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఒకటో వాక్యం నుంచి చదువు. 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. చాలా. ఇప్పుడు చెప్పండి, శరూపులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. ఈ స్త్రీ వెళ్ళిపోవటానికి పక్షిరాజు రెక్కల వలె 2 రెక్కలే ఇవ్వబడ్డాయి. దేవదూతలకు 6 రెక్కలున్నాయి. శరూపులకు ఆ 6 రెక్కలు ఏం చేస్తారో కూడా రాసి ఉంచారు. అది కూడా చదవండి, ఆ మాట కూడా అర్థమవుతుంది వీళ్ళకి. 6 రెక్కలు ఉండేను. 2 రెక్కలతో ఏం చేస్తారు? చదవండి, చదువు. 2 రెక్కలతో తన ముఖములను రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 6 రెక్కలు ఎందుకున్నాయి? 2 ముఖం కప్పుకోడు, 2 కాళ్ళు కప్పుకోడు, 2 ఎగరటానికి. చాలా ఆత్మీయ అర్థం ఉంది దాంట్లో. ముఖం ఎందుకు కప్పుకోవాలి, కాళ్ళు ఎందుకు కప్పుకోవాలి, ఎందుకు ఎగరాలి? అక్కడెక్కడుంది? నిబంధన మందసమున దగ్గర 2 రెక్కలే అక్కడ కెరూబులకు ఉన్నట్టుగా రాశారు. ఆ 2 రెక్కలు కూడా ఆకాశం అంటేటట్టుగా ఉండాలి, ముఖాలు మాత్రము కరుణాపీఠం చూడాలి అని గమనించండి. ఇక్కడేం రాశారు? 6 రెక్కలు ఉన్నాయి. 2 ముఖం కప్పుకొని, 2 కాళ్ళు కప్పుకొని, 2 ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో జీవితం ఉన్నటువంటి సంఘమైనటువంటి స్త్రీకి 2 రెక్కలు పక్షిరాజు వల్ల 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆదికాండం, నిర్గమకాండంలో మొదలైన 2 రెక్కలు, ప్రకటన గ్రంథంలో 2 రెక్కలు, యెషయా గ్రంథంలో మాత్రం 6 రెక్కలు. ఇదంతా చాలా సబ్జెక్టు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు రెక్కల గురించి మాటలు చెప్తున్నాను. అటుకు ఆ రెక్కల సబ్జెక్టు వేరే ఉంది. మనకేం చెప్తున్నానంటే, ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన రెక్కల నీడలో ఉన్న బలాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారు జయము పొందుతారు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారు పాపానికి దూరంగా పారిపోతారు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారికి సకల సమృద్ధి కలుగుతుంది. ఆయన రెక్కల నీడలో ఉన్న వారికి అన్నీ కూడా సమస్తము సమకూర్చి జరుగుతాయి. చదవండి ఆ మాట కూడా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు రెక్కల వలె చాచి పైకి ఎగురుతారు. చూడండి, ఈ రెక్కల నీడను ఆశ్రయించిన దావీదు ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి సమృద్ధిని గుర్తుపెట్టాడు. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గుర్తుపట్టాడు. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి సకల సమృద్ధిని గుర్తుపట్టాడు. 61:4 వాక్యం ఒకసారి చదవండి. కీర్తనలు 61వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాక్కుంటా. ఏమిటి అసలు ఆయనకు ఆ యొక్క నిరీక్షణ చూడండి. యుగయుగములంట. 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, యుగయుగములు. గమనించండి, యుగయుగములు నేను నీ రెక్కల నీడను ఆశ్రయించేదను.
నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గం మాకు లేదు. ఆయన ఆశ్రయించాడు గనక తిరుగులేని రాజు అయ్యాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించాడు గనక అత్యధికమైనటువంటి గొప్ప రాజుగా పేరు పొందాడు. యేసు ప్రభువును కూడా దావీదు కుమారుడు అనేంతగా అధికమైన రాజుగా కీర్తించబడ్డాడు. ఆయన తర్వాత ఎంతో మంది రాజులు వచ్చారు. వారందరి పేరుతో యేసు ప్రభువును గణపరచలేదు గుడ్డివాడు. గమనించండి, సొలొమోను కుమారుడా అని గణపరచలేదు. ఇక మిగతా రాజులు ఎవరి పేర్లు అక్కడ గుడ్డివాడు గణపరచలేదు. కానీ దావీదు పేరును అక్కడ సంపాదించాడు. ఎందుకని? దావీదుకు యేసు ప్రభువుకు లింకేంటి చెప్పనా? దావీదు ఆయన రెక్కల నీడను ఆశ్రయించి యుగ యుగములు ఆయన రెక్కల నీడను నేను ఆశ్రయిస్తానని ఒక నిశ్చయమైన నమ్మకము కలిగిన వ్యక్తి. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి దీవెనను గుర్తుపట్టాడు, సమృద్ధిని గుర్తుపట్టాడు, ఆశీర్వాదాన్ని గుర్తుపట్టాడు, అపజయంని తొలగించేటువంటి అతత్వాన్ని గుర్తుపట్టాడు. ఆయనలో ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి కృపను గుర్తుపట్టాడు. దావీదు కుమారుడు అని యేసు ప్రభువుడు ఎందుకు అంటున్నాడంటే, ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చేటప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం రూపంలో అలాగ దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రెక్కలు చాచిన పావురం. చూడండి, అందుకే ఆ పావురం అంటే నాకు చాలా ఇష్టం. రెక్కలు చాచిన పావురం. ఇక వర్క్ అది చేపిస్తా. ఆ పావురం నీట్గా మీకు కనపట్టలేదు. దేవుని చిత్తమైతే నిదానంగా అది రెక్కలు చాచిన పావురం. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఆయన పరిశుద్ధతకు సాదృశ్యం. రెక్కలు చాచిన పావురము యేసయ్య మీదికి వచ్చేలాగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి పరిశుద్ధాత్మ రూపంలో ఆయన అభిషేకించి దావీదు రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని గుర్తుపట్టాడు. యేసు ప్రభు పావురపు రెక్కల నీడలో తండ్రి యొక్క మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంటే ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ కృపను గుర్తుపట్టాడు. గుడ్డివాడికి ఇవన్నీ తెలియదు. అక్కడ ఆయన రెక్కల నీడ ఆశ్రయించాడని తెలియదు. ఇక్కడ పరిశుద్ధాత్మ పావురం వచ్చి చెప్పిన ఈ గుడ్డోడికి ఏం తెలుసు? త్రోవ పక్కన గుడ్డోడికి ఇవన్నీ తెలియదు. వాడికి తెలిసింది ఏంటంటే, ఆ వంశంలో గొప్పవాడే కీర్తి గడించినటువంటి దావీదు కుమారుడా. దావీదు అనగా గొప్ప రాజవంశీకుడు, గొప్ప రాజు. ఆ రాజుకు సంబంధించినటువంటి వేలినవాడా. దీంట్లో అర్థమేమో, ఆయన రెక్కల నీడను ఆశ్రయించాడు. ఆయన రెక్కల నీడతో ఈయనకు సాక్ష్యం పొందాడు. ఆయన రెక్కల నీడలో ఆ తండ్రికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాడు కుమారుడు. ఇది మర్మమైన మాట. అయితే దావీదు కుమారుడా అని గుడ్డివాడు సంబోధించాడు. ఆ మాటకు యేసు ప్రభు తండ్రి ఆగిపోయాడు, సడన్గా ఆగిపోయాడు. ఇతని విశ్వాసం ఎంత గొప్పది. మా నాన్న యేసేపు కదా, యేసేపు కుమారుడు కదా ఇతను పిలవాలా? కానీ నా పితరుల ఘనతను గుర్తు చేసి దావీదు కుమారుడా అన్నాడే. పిలిచాడు, ప్రార్థన పిలవండి. ఏం కావాలి బాబు? అయ్యా నా కళ్ళు, నాకు ఇంకేముంది. వేరు వెంటనే దేవుడు అనుగ్రహించాడు. గమనించండి, ఆ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఆయన అంటాడు దావీదు, యుగ యుగములు నీ రెక్కల నీడను నేను ఆశ్రయిస్తాను. ఆ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి అపజయం అనేది లేదు.
ఆ రెక్కల నీడలో ఉండి నేను ఉత్సాహ గీతాలు పాడతాను. ఆ రెక్కల నీడలో ఉండి నేను ఆనంద గీతాలు పాడతాను. ఆ రెక్కల నీడలో ఉంటే నాకు ఇంకెప్పుడు అపజయం అనేదే లేదు. ఆ రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఉంది, సమృద్ధి ఉంది, దీవెన ఉంది. నాకు సమస్తము నెరవేర్చుకోగలిగినటువంటి కృప ఉంది. ఆ రెక్కలు నేను ఆశ్రయించిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఆ రెక్కలు నేను ఆశ్రయించిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఆ రెక్కలు నేను ఆశ్రయించిన సంఘము కూడా పాపం నుంచి దూరంగా పారిపోయి సాతానుకు అందకుండా దూరం అయిపోయింది. ఆ రెక్కల నేను మనం ఆశ్రయిద్దాం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనస్కులమై ఉంటే తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మీరు దీన మనస్కులై ఉండండి. తగిన సమయం ముందు ఆయన హెచ్చించే దేవుడు. ఆ కృప కలిగిన దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించాలంటే మనం దీన మనస్సు కలిగి ఆయన రెక్కల నీడని ఆశ్రయిద్దాం. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశ్రయించిన దేవుడు నిశ్చయముగా మనకు తగిన సమయం ముందు హెచ్చించి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. నిజముగా నా తండ్రి, నీ రెక్కల నీడను ఆశ్రయించిన వారెవరు కూడా నా తండ్రి, నీ రెక్కల నీడను ఆశ్రయించిన ఎవరు కూడా నాయన నష్టపోలేదు. నీ రెక్కల నీడలో ఆశ్రయం ఉంది, నీ రెక్కల నీడలో సమృద్ధి ఉంది. నీ రెక్కల నీడను ఆశ్రయించిన వారితో మీరు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతారు. మీ రెక్కల నీడలో మమ్మల్ని పాపం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. నీ రెక్కల నీడలో మేము నూతన ఆత్మను పొందుతాము. నీ రెక్కల నీడలో ఒక ఉన్నతమైన స్థితి మీరు అనుగ్రహిస్తారు. మీ బలిష్టమైన రెక్కల నీడ కింద ఉంటే తగిన కాలమందు మేము హెచ్చించే దేవుడు ఉన్నాయి. అయ్యా నీకు స్తోత్రం. నీ రెక్కలను ఆశ్రయించిన మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసి ఉన్నతమైన పరిస్థితులలో ఉన్నతమైన జీవితాన్ని మీరు అనుగ్రహించి ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. మహోన్నతుడా, నీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా, అయ్యా నీ పరిశుద్ధ వాక్యంతో వాక్కులతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా నీ రెక్కల నీడను ఆశ్రయించి బిడ్డలకి నాయన ఏ మేలు కొదువై ఉండదు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా నీ రెక్కల నీడను ఆశ్రయించి బిడ్డలను నాయన నీవు నాయన ఎంతో ప్రేమిస్తావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నిన్ను గణపరచువాని నీకు గణపరుస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా నేను దాసుని చేత అనేకమైన విషయాలు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా యూట్యూబ్ ద్వారా ఇంటున్న కుటుంబాలను దీవించండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా కొంతమంది నాయన అగ్నిలో నుండి లాగినట్టు లాగి నీ వైపు త్రిప్పుటకు కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా అనేకులు నాయన నీ వాక్యాన్ని విని నాయన మారు మనసు పొంది రక్షణ మార్గంలో నడిపించటకు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా సంఘము గురించి నీవు ఇచ్చిన నాయన హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ నాయన ఈ దుర్దినాలలో మేము ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా విశ్వాసంతో మమ్మల్ని నిలకడగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయన అపవాది నా హృదయంలో నుండి నాయన వాక్యాన్ని ఎత్తుకోకుండా నాయన కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. నీరు కట్టి ఫలింప చేయండి నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఆత్మల భారం కొరకు అలేక ప్రార్థించే కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ దాసుడికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా